ఒక పోలీస్ ఆఫీసర్ ఒక కారులో కూర్చొని ఉంటాడు. అప్పుడు అతను బయటకు చూసినప్పుడు ఒక పిల్లాడు ఒక మెడికల్ షాప్ నుండి దొంగతనం చేసి పారిపోతుండటం గమనిస్తాడు. అతను ఆ పిల్లాడిని పట్టుకుని అసలు నువ్వేం చేస్తున్నావ్ అని అరుస్తాడు. ఆ పిల్లాడు ఆ ఆఫీసర్ చేతిని విడిపించుకుని పారిపోతుంటే మళ్లీ అతన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళతాడు. ఆ పిల్లాడు ఏడుస్తూ అరుస్తూ ఉంటాడు, అమ్మా ఈ ఒకరోజు ఎలాగైనా ఓపిక పట్టి బ్రతికి ఉండు అని. 2 గంటలు గడిచిన తరువాత ఆ ఆఫీసర్ పిల్లాడి దగ్గరకు వచ్చి అడుగుతాడు, అలా ఎందుకు అరిచావ్? ఆ పిల్లాడు ఏడుస్తూ జవాబిస్తాడు, మా అమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది, తనకు ఆ మెడిసిన్ చాలా అవసరం, కానీ దానిని కొనే డబ్బులు నా దగ్గర లేవు, అందుకే దానిని దొంగిలించే ప్రయత్నం చేశాను. ఆ పోలీస్ ఆఫీసర్ ఇదంతా విని నవ్వుకుంటాడు. ఆ పిల్లాడు దొంగిలించి కారణాలు చెబుతున్నాడని అనుకుంటాడు. మరుసటి రోజు ఒక మహిళ అతనిని కాల్ చేస్తుంది. ఆమె కంగారు పడుతున్న గొంతుతో అంటుంది, సార్ వ్యాధిగ్రస్తురాలైన మా పక్కింటి మహిళ ఇంకా అతని పిల్లాడి ఇంటి నుండి నిన్నటి నుండి ఎలాంటి శబ్దమూ లేదు, రాత్రి నుండి లైట్లు కూడా అలా వెలుగుతూనే ఉన్నాయి అని. అది విని వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ ఆమె ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే చాలా ఆలస్యమైపోయి ఉంటుంది. ఆ మహిళ బెడ్ పై చచ్చిపోయి పడి ఉంటుంది. ఆమె చేతిలో ఒక ఫోటో ఉంటుంది. అతను దానిని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ ఫోటో మరెవరిదో కాదు, ఇంతకు మునుపు తను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన పిల్లాడిది. ఫోటో తిప్పి చూసినప్పుడు దానిపై ఇలా రాసి ఉంటుంది, కన్నా త్వరగా మెడిసిన్ ఇవ్వు, చచ్చిపోయేలా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అమ్మా అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మార్నింగ్ థాట్స్ ని ఫాలో అవ్వండి.